డిసెంబర్ 26ను వీరబాల్ దివస్గా ఈరోజు భారతీయ జనతా పార్టీ నిర్వహించుకుంటా ఉన్నది. ఇది ఏదో ఎలక్షన్ల కోసమో ఓట్ల కోసమో కాదు. ఏ వీరుల చరిత్ర అయినా ఏదో ఒక రోజు సమాజానికి చెప్పాలి, ఒక స్ఫూర్తిదాయకమైన సమాజ నిర్మాణం జరగాలని చెప్పి ఒక ఆలోచనతో ఈరోజు వీర్బాల్ దివస్గా ఇవాళ భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా జరుపుకోవడం, అన్ని గురుద్వారాల్లో ఆ స్వామివారిని దర్శించుకోవడం, ఈ గొప్ప చరిత్రను సమాజానికి అందించాలనే ఉద్దేశంతో ఈ రోజును మనం నిర్వహించుకుంటా ఉన్నాం. మనం ఆ రోజు మొఘల్ చక్రవర్తులు ముస్లిం మతాన్ని స్వీకరించాలని చెప్పి ఒత్తిడి తీసుకొస్తున్న సమయంలో ముందుగానే గురు గోవింద్ సింగ్ మహారాజ్ యొక్క తండ్రి గారైనటువంటి తేజ్ బహదూర్ సింగ్ ను ఆయన 9 వయస్సులో ఉన్నటువంటి సందర్భంలోనే బలిదానమైన విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎట్టి బస్సులో దేనికైనా సిద్ధపడుతుంది తప్ప ముస్లిం మతం మార్చుకునే ప్రసక్తే లేదని చెప్పి కరాఖండిగా బలిదానిగా కూడా సిద్ధమైనటువంటి ఒక గొప్ప మహారాజు తేజ్ బహదూర్ సింగ్. వాళ్ళు అనేక చిత్రహింసలు పెట్టి ఆ రోజు కూడా చివరకు దొంగచాటుగా కూడా హతమార్చిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. దాని తర్వాత బాబా జోరావర్ సింగ్, గురు గోవింద్ సింగ్ వారు కూడా ఏ విధంగా ఇవాళ బలిదానం మేర మనం చూస్తాం. మనం అందరికి స్ఫూర్తి ప్రదాత వారు కూడా. చివరకు 2 చిన్నపిల్లలు కూడా బాబా జోరావర్ సింగ్, బాబా ఫతే సింగ్ వారిద్దరు కూడా వాళ్ళ నాయనమ్మతో 72 అడుగుల ఎత్తులో పంజాబ్లో ఏ విధంగా చల్లుంటో తెలుసు మనందరూ కూడా. ఎంత చిత్ర హింసలు పెట్టి మతం మార్చుకోవాలని చెప్పి ఆ మొఘల్ చక్రవర్తి ముందు తల దించుకొని నడవాలని చెప్పి ఎంత చిత్రహింసలు పెట్టిన విషయాన్ని ఇవాళ సమాజం, హిందూ సమాజం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. 72 అడుగుల ఎత్తులో పంజాబ్లో ఏ విధంగా చల్లుంటో తెలుసు. 72 అడుగుల ఎత్తులో వాళ్ళ నాయనమ్మతో పాటు జోరావర్ సింగ్, ఫతే సింగ్ ను పైన ఉంచి చలిలో ఉండే విధంగా ఏ విధంగా ఇబ్బంది పెట్టారో, కనీసం కప్పుకోవడానికి ఏమి ఇవ్వకుండా ఇబ్బంది పెట్టినటువంటి ఆ దారుణ సంఘటనను మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు 2 చిన్న పిల్లలు, పసిపిల్లలను చూడకుండా 9, 7 ఏళ్ల వయసులో గులేర్లతోని దారుణంగా కొట్టి చిత్రహింసలు పెట్టిన విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. కనీసం తాగడానికి నీళ్ళు ఇవ్వకుండా హింస పెట్టిన విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఈ పరిస్థితిలో ఈ పిల్లలకు కనీసం పాలు పోయాలని చెప్పి ఆలోచనతో ఒక మహారాజ్ మోతీరామ్ మిర్జా కదా మోతీరామ్ మెహర్ అనేటువంటి ఒక వ్యక్తి బంగారాన్ని అమ్మి వాళ్ళ పాలు తీసుకొచ్చి వాళ్ళకు పాలు పోసిన సందర్భంలో వాళ్ళ కొడుకును కూడా తీసుకొచ్చి వాళ్ళ చెరుకు రసాన్ని ఏ విధంగా మనం పిండి చేస్తామో అట్లా వాళ్ళ కుమారుని పసిపిల్లని తీసుకొచ్చి ఏ విధంగా ఆ మిషన్ కింద పెట్టి ఏ విధంగా చిత్రహింసలు పెట్టి హతమార్చిర్రో అది దారుణమైన సంఘటన. ఇట్లా 2 పిల్లలను సజీవ సమాధి చేసి ఇవాళ చిత్రహింసలకు గురి చేసి వాళ్ళు దేనికోసం, కేవలం ధర్మరక్షణ కోసం, ఈ సనాతన ధర్మాన్ని కాపాడడం కోసం చిన్న పిల్లలు కూడా ధైర్యంతో ఏ విధంగా బలిదానం అయిపోయారో మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇది వాళ్ళ కోసమో వాళ్ళ కుటుంబం కోసమో బలిదానం అనేటువంటి విషయం కాదు. ఇది సనాతన ధర్మాన్ని, ధర్మ రక్షణ కోసం ఇలా బలిదానమైన విషయాన్ని ఇలా గురు గోవింద్ సింగ్ తెలుసు మనందరూ కూడా. ఇలా ఖాల్సా పేరుతోని ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని ధర్మ రక్షణ కోసం వాళ్ళు ఏ విధంగా యుద్ధం చేసిండో, ఏ విధంగా కాపాడే ప్రయత్నం చేసిండో మనం ఆ చరిత్రను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది చరిత్ర, ఇది సమాజానికి చూపేటువంటి చరిత్ర, సమాజంలో ఒక చైతన్యం తీసుకొచ్చి ఒక స్ఫూర్తి నింపే చరిత్ర ఇది. దీని గురించి మనం తెలుసుకోవాలి. కానీ దురదృష్టవశాత్తు ఈ దేశాన్ని ఇన్ని సంవత్సరాలు ఎన్న పాలకులు ఈ మైనార్టీ సంతుష్టికరణ విధానం అవలంబించి ఒక వర్గం ఓట్ల కోసం, ఒక వర్గం ఓట్ల ద్వారా రాజకీయ లబ్ధి పొంది రాజ్యాధికారాన్ని సాధించాలొక దురుద్దేశంతో, ఒక దుర్మార్గపు ఆలోచనతో ఈ నిజమైన చరిత్రను సమాజానికి చూపెట్టే ప్రయత్నం చేయకుండా
ఈ దేశానికి మొఘల్ చక్రవర్తులే సేవ చేసిర్రు, ఔరంగజేబ్ వీరుడు శూరుడు అని చెప్పించి వాళ్ళ చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చిరు తప్ప ఈ నిజమైనటువంటి చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చే ప్రయత్నం చేయకపోవడం ఎంత సిగ్గుచేటగా ఆలోచించాలి మనం. ఔరంగజేబ్ గొప్పోడు, మొఘల్ చక్రవర్తులు చాలా గొప్పోలు. దేని గొప్పోలు? ఈ కుటుంబాన్ని చిత్రహింసలు పెట్టినందుకు గొప్పోలా, సనాతన ధర్మాన్ని ధర్మ రక్షణ కోసం బలిదానం చిత్రహింసలు పెట్టినందుకు, ఆ కుటుంబాన్ని హరిఘోష పెట్టినందుకు గొప్పోలా, లాస్ట్కు జుట్టు పన్ను కూడా విధించినందుకు గొప్పోలా, చివరకు వీళ్ళని సమాధి చేసేటువంటి సందర్భంలో ఆ స్థలాన్ని కొనుక్కోవడానికి ఒక పెద్ద మనిషి వచ్చి, ఒక జైన్ మహారాజు వచ్చి, టోడర్ మహారాజు వచ్చి మాకు కనీసం వీళ్ళని సమాధి చేయడానికి మాకు స్థలం ఇవ్వండి అని చెప్తే, మీరు బంగారు నాణ్యాలు ఎంత స్థలంలో పేర్చారో ఆ స్థలాన్ని మాత్రమే ఇస్తా అని చెప్పి మొఘల్ చక్రవర్తి చెప్పిన సందర్భంలో చివరకు బిల్లను ఈ విధంగా పేర్చాం, ఇట్లా పేర్చడం కాదు, బిల్లను ఈ విధంగా పేర్చాలని చెప్పి, నిలువులో పేర్చాలని చెప్పి అట్లా కూడా ఇబ్బంది పెట్టి ఇవాళ స్థలాన్ని కొనుక్కునే పరిస్థితి వచ్చిందంటే ఒకసారి ఆలోచించండి. ఇవాళ దీనికి కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి, పొలిటికల్ లీడర్స్ పొలిటికల్ పార్టీ సమాధానం చెప్పాలి. ఇన్ని రోజులు ఈ చరిత్రను తెరమరి చేసినట్టు మీరు తల దించుకోవాల్సిన పరిస్థితి వాళ్ళు. ఇది చరిత్ర. ఇటువంటి విషయాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి, విద్యార్థుల లోపల ఒక స్ఫూర్తి నింపాలి, విద్యార్థుల లోపల మంచి ఆలోచన కల్పించే విధంగా ఉండాలి తప్ప మొఘల్ చక్రవర్తులు ఔరంగజేబు చరిత్రను పెడితే దేనికి ఉపయోగం ఒకసారి ఆలోచించాలి. అందుకే నరేంద్ర మోడీ గారు ఈ చరిత్రను తెరమరుగేయద్దు. ఇప్పటికే చరిత్రను తెరమరుగేసారు, ఇవాళ ఎవరైతే దేశ ద్రోహులరో ధర్మ ద్రోహులరో వాళ్ళ చరిత్రనే నిజమైన చరిత్రగా సమాజంలో చూపెట్టే ప్రయత్నం చేశారు. కాబట్టి నిజమైన చరిత్రను సమాజానికి చూపెట్టాలనే ఉద్దేశంతో ఈ బలిదానాలు సమాజంలో స్ఫూర్తి నింపాలనే ఆలోచనతో ఈ దేశ రక్షణ విషయంలో, ఈ ధర్మ రక్షణ విషయంలో అటువంటి యువత తయారు వాళ్ళ సమాజానికి అవసరం అని చెప్పి ఈరోజు నరేంద్ర మోడీ గారు ఇలా డిసెంబర్ 26ను వీర బాల దివస్ గా ఈరోజు భారతీయ జనతా పార్టీ జరుపుకుంటున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. చాలా ఘనంగా దేశవ్యాప్తంగా నిర్వహించుకుంటున్నాం. చాలా తృప్తి వస్తుంది, మాకు జోష్ వస్తుంది. మాలో పడ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఉత్సాహం వస్తున్నది. ఒకవైపు ఆవేదన, ఇంత ఘోరంగా చిత్రహింసలు పెడుతున్న ఆవేదన ఒకవైపు, కానీ ఒకవైపు జోష్, ఈ ధర్మ రక్షణ కోసం బలిదానమైన జోష్ మాలో పడ వస్తున్నది. వాళ్ళు ఇది చరిత్ర. వాళ్ళు ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో? ఇటువంటి చరిత్ర విషయంలో, ఇటువంటి విషయంలో మీరు నిధులు కేటాయించండి. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గురుద్వారాలో ఉత్సవాలు నిర్వహించాలి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఈ నిజమైన చరిత్రను సమాజానికి చెప్పాలి. భారతీయ జనతా పార్టీ కార్యక్రమం తీసుకున్నా, ఇంకో పార్టీ కార్యక్రమం తీసుకున్నా కాదు. ఈ నిజమైన చరిత్రను ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రతి హిందూ పైన ఉన్నది. అది పొలిటికల్ పార్టీ కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్, కమ్యూనిస్ట్ ఎవరైనా కానీ ఈ చరిత్రను సమర్థిస్తారా, మీరు వ్యతిరేకిస్తారా? కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. మొన్నటిదానిక బీఆర్ఎస్ పార్టీ రజాకార్ల వారసుల పార్టీతో అంటగాగింది. మొన్నటిదానిక వాళ్ళ ఓట్ల కోసం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది? తబ్లిక్ జమాత్ అనట. ఎవరు పుట్టింది, ఎక్కడ సృష్టించబడిన సంస్థ, ఏ దేశంలో పుట్టింది ఆ సంస్థ, ఎవరి కోసం పనిచేస్తుంది ఆ సంస్థ, ఎవరు తయారు చేస్తుంది ఆ సంస్థ, దేని ఉద్ధరించడానికి ఆ సంస్థ, కేవలం మత మార్పిలను ప్రోత్సహించే సంస్థ తబ్లిగీ జమాత్ సంస్థ. ఉగ్రవాదులను తయారు చేసే సంస్థ తబ్లిగీ జమాతీ సంస్థ. ఇస్లామిక్ దేశాల్లో ఈ సంస్థ నిషేధించారు. ఇస్లామిక్ దేశాల్లో ఉగ్రవాదులను తయారు చేసి పెంచి పోషిస్తున్న సంస్థ అని చెప్పి ఈ సంస్థ నిషేధిస్తే ఇవాళ ఆ సంస్థ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో బహిరంగ సభ ఏర్పాటు చేసుకుంటుందని చెప్పి 3 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. 3 కోట్ల రూపాయలు. ఎవరిని అయ్యే జాగిరి, ఎవరి తాత జాగిరి, ఎవరిని సొమ్మిస్తున్నారు మీరు? ఎవరికి ఇస్తున్నారు సొమ్ము మీరు? ఇలా గురుద్వారాలకు ఎందుకు ఇయ్యలే? ఈ చరిత్ర గురించి నరేంద్ర మోడీ గారు చెప్పినాక మీరు ఎందుకు స్వాగతించలే?
తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ ప్రేరేపించింది, కోవిడ్ ఇక్కడ అంటగట్టింది ఈ జమాతే తబ్లిగీ జమాతే సంస్థనే కరీంనగర్ లోనే. ఎందుకు వచ్చారు, ఎప్పుడు వచ్చారు, ఎవరి కోసం వచ్చారు ఏం తెలియదు. ఇవాళ మళ్ళా ఆ సంస్థనే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మీటింగ్ పెట్టుకుంటుంటే ప్రభుత్వము ఈ కోట్ల రూపాయలు వెచ్చించాల్సిన అవసరం ఏమొచ్చింది? మళ్ళీ దాని కూడా పాటు వంట మారుతాడు. బీజేపీ రాష్ట్రాలు చూపెట్టకండి పాటు. అంటే వీళ్ళు ఒక వర్గం ఓట్ల కోసం ఏ విధంగా పోటీ పడుతున్న ఒకసారి ఆలోచించాలి. వాళ్ళ అరే మేము హిందూ ధర్మం గురించి ఆలోచిస్తే మేము మతతత్వవాదులం, మేము మత విద్వేషాలు రెచ్చగొడతాం. బీఆర్ఎస్ పార్టీ ఎంఐఎం పార్టీ 15 నిమిషాలు సమయం ఇస్తే నరికి చంపుతారు, గోమాతను వధిస్తారు, లక్ష్మీ అమ్మవారిని సీతమ్మవారిని రాముల వారిని కించపరుస్తారు. అటువంటి పార్టీతో అంటగలిగితే వాళ్ళు మతతత్వాలు సొక్కిన వాళ్ళు. ఈ దేశంలో ఉగ్రవాదాన్ని పెంచి పోషించడానికి, మత మార్పిడిని పెంచి పోషించే తబ్లిగీ జమాతే సంస్థ మంచి సంస్థ, వాళ్ళకి సపోర్ట్ చేసే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మంచి ప్రభుత్వం. కానీ మేము మాత్రం ఇలా గురు గోవింద్ సింగ్ గురించి కానీ, మహారాజ్ బాబా జోరావర్ సింగ్ గురించి చరిత్ర గురించి కానీ, బాబా ఫతే సింగ్ చరిత్ర గురించి కానీ మేము చెప్తే మేము మతతత్వాదం. మళ్ళీ చెప్తున్నాను ఇవాళ భారతీయ జనతా పార్టీ మత విద్వేషాలు తగ్గించే ప్రయత్నం చేస్తున్నాను. ఇవాళ వాళ్లకు ఫండ్స్ కేటాయిస్తారు. ఇవాళ శబరిమలకి పేద హిందూ భక్తులు పోతారు, తిండికి లేకుండా, కుటుంబాన్ని పోషించుకునేటువంటి అవకాశం లేకుండా కూడా ఆ స్వామివారిని తలిస్తే కొలిస్తే 41 రోజుల పాటు దీక్ష తీసుకొని మాల ధరించి ఆ స్వామివారిని వేరుకుంటే ఆ స్వామివారి కరుణ కటాక్షతో నేను అనుకున్న కోరికలు తీరితే నేను ప్రశాంతంగా సుఖ సంతోషాలతో బతకొచ్చని చెప్పి ఒక విశ్వాసం నమ్మకంతో ఎన్ని కష్టాలైనా, చలిలో ఎన్ని కష్టాలైనా, ఎన్ని ఇబ్బందులైనా, తిండికున్నా లేకున్నా 41 రోజు అయ్యప్ప మాల ధరించేటువంటి ఆ స్వాములు పేద స్వాములైనప్పుడు కూడా ఇలా స్వామివారి దర్శనానికి 41 రోజు దీక్ష సందర్భంగా మాల ధరించి శబరిమల పోతే అక్కడ వాడు పడుతున్న కష్టాలు అంతా ఇంతగా. నీళ్లు లేవు, ఒక షెల్టర్ లేదు, చలికి చస్తున్నారు. అడకుకలు చలికి చస్తున్నారు. కనీసం అక్కడ మూర్ఖత్వ ప్రభుత్వం కేరళలోని మూర్ఖత్వ కమ్యూనిస్టు ప్రభుత్వం ఇలా కనీసము అక్కడ అయ్యప్ప స్వామి భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించలేని స్థితిలో ఉంది. అంటే ఈ తెలుగు రాష్ట్రం నుంచి, తెలంగాణ రాష్ట్రం నుంచి అనేక మంది పేద భక్తులు ఇవాళ చిన్న పెద్ద తేడా లేకుండా పోయి స్వామివారి దర్శనం పోతుంటే నిధులు విడుదల చేసి అక్కడ సౌకర్యాలు కల్పించే ప్రయత్నం చేస్తున్న స్వాముల వారికి ఇక్కడ ఒక వర్గం ఓట్లు పోతాయి. ఇదేనా మీకు కావాల్సింది? ఇలా అన్ని టీవీ ఛానల్స్ లో కథనాలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో అక్కడ స్వాములు, అయ్యప్ప స్వాములు, మాల ధరించినటువంటి అయ్యప్ప స్వాములు చిన్న పెద్ద ముసలి ముత్క తేడా లేకుండా వాళ్ళు చలిలో ఇబ్బంది పడుతున్న దారుణ సన్నివేశాలు సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నప్పుడు కూడా కనీసం దాని గురించి ఇక్కడ పాలకులు ఇలా స్పందించకపోవడం ఇంతకంటే సిగ్గుచేటు మూర్ఖత ఇంకోటి కాదు. ఒక ప్లాన్ ప్రకారం ఎంత కూడా అక్కడ అయ్యప్ప స్వాములను ఇబ్బంది పెట్టడం అంటే ఒక ప్లాన్. ఈ తెలుగు రాష్ట్రాల్లో సనాతన ధర్మాన్ని, ఈ సనాతన ధర్మం విషయంలో, హిందూ సమాజం యొక్క మత విశ్వాసాల విషయంలో దెబ్బతీయడానికి, ఆ విశ్వాసాన్ని కోల్పోయే విధంగా ప్లాన్ ప్రకారము ఎక్కడెక్కడ ఏ ధార్మిక క్షేత్రాల్లో ఎక్కువ సంఖ్యలో హిందువులు వస్తున్నారో ఆ ధార్మిక క్షేత్రాలను వివాదాస్పదం చేయడం, ఒక చెడు వాతావరణం సృష్టించడం, దీని ద్వారా భక్తులు రాకుండా చేసే ప్రయత్నం. ఇది పూర్తిగా హిందూ సమాజాన్ని చులకన చేయడమే. తిరుపతిలో ఇప్పుడు పుల్లు వస్తాయి, తిరుపతిలో భక్తులకు కట్టలిస్తారు. పుల్లు వస్తున్నాయి రావద్దు, భక్తులు రావద్దు అని చెప్పి ఒక భయానక వాతావరణం సృష్టించి భక్తులు రాకుండా చేస్తున్నారు. తిరుపతికి కావాలని రాకుండా చేస్తున్నారు. తిరుపతి దేవస్థానంలో లక్షలాది మంది పోయే శబరిమలలో కనీస సౌకర్యాలు కల్పించకుండా, భక్తులు రాకుండా అసౌకర్యాలు సృష్టించి నానా ఇబ్బందులు పెట్టి
అయ్యప్ప మాల ధరించేటువంటి భక్తుల సంఖ్య తగ్గించడం, శబరిమలకి వచ్చే లక్షలాది మంది భక్తుల సంఖ్యలు తగ్గించడం, ఇది ప్రత్యక్షంగా పరోక్షంగా హిందూ ధర్మం మీద జరుగుతున్న దాడి. సనాతన ధర్మాన్ని నాశనం చేసే కుట్ర ఇది. పాలకులు స్పందించాలి దీని మీద. శబరిమలలో తెలుగు ప్రజలు, తెలంగాణ రాష్ట్ర సంబంధించిన భక్తులు ఇబ్బంది పడుతున్నటువంటి విషయము చిన్న పిల్లల కాంచెలు అడిగినా బాధపడుతున్నారు తెలంగాణ రాష్ట్రంలో. ఒక అయ్యప్ప స్వామి అరే పాపం అయ్యప్ప స్వాములు శబరిమలలో బాధపడుతున్నారట, అయ్యప్ప స్వాములకు తినడానికి తిండి లేదట, తాగడానికి నీళ్ళు లేవట, చలిలో చచ్చిపోతున్నారట, కనీస సౌకర్యాలు లేవట అని చెప్పి చిన్న పసిపిల్లలు అడిగిన వాళ్ళు చెప్తున్నారు ఇవాళ. కానీ పాలకులు మాత్రం చెవులకు కనబడతలేవు, వాళ్ళ కళ్ళకు కనబడతలేవు. వాళ్ళ కళ్ళకు చెవులకు కనబడేది తబ్లిగీ జమాతీ సంస్థ. వాళ్ళు సమావేశం, బహిరంగ సభ విజయవంతం కావాలి, వాళ్ళకు వాటర్ ఇవ్వాలి, రోడ్డు వేయించాలి. అదే మక్కాకు పోతున్నారు, ఎప్పుడన్నా మక్కాకు పోయేటువంటి ఆ ముస్లిం భక్తులందరూ కూడా అన్ని సౌకర్యాలు కల్పించారు. ఎప్పుడన్నా మేము వ్యతిరేకించినా మేము ఎప్పుడన్నా